ఒక పల్లెటూరులో కరణ్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా బలమైన, దృఢమైన సంకల్ప శక్తి కలవాడు. ఎలాగైనా సరే అతను తిరుగులేని మల్లయోధుడు కావాలని అనుకునేవాడు. కానీ ఆ ఊరి ప్రజలు అతని అవిటితనం చూసి అది అసాధ్యమని అవహేళన చేసేవారు. కానీ అతను తన మనసు చెప్పేదే విన్నాడు. ప్రతిరోజు చాలా కఠిన ప్రయత్నం చేసేవాడు. కొంతకాలానికి అతని కష్టం ఫలించింది. అతను ఆ ఊర్లో చాలా బలమైన మల్లయోధుడుగా ఎదిగాడు. అలాగే చాలా కుస్తీ పోటీలలో నెగ్గాడు. ఎవరైతే అతన్ని అవహేళన చేశారో వాళ్ళే తిరిగి ప్రశంసించడం మొదలుపెట్టారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతి ఏమిటంటే, ఎంతటి అసాధ్యం కాని పనినైనా నీ శ్రమతో దాన్ని సుసాధ్యం చేసుకోవచ్చు. నీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది.